హాయ్ ఫ్రెండ్స్, మనాలి టూర్ ఫస్ట్ రోజు ఫ్రెండ్స్ విజయవాడ జంక్షన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది. ఢిల్లీలో నెక్స్ట్ రోజు మార్నింగ్ దిగాము 24 hours తర్వాత. ఆ స్టేషన్ ఎదురుగానే మనకి ఆంధ్ర హోటల్ ఉంటుంది. అక్కడ టిఫిన్ చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. దానిలో అక్కడ మాకు కొత్తగా ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు, ఆర్మీ అతను. తనతో కలిసి సరదాగా టిఫిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ దగ్గర నుంచి మేము ఇంటర్నల్లో దీని కాశ్మీరీ గేట్కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాము. అక్కడ నుంచి మేము మెయిన్ థింగ్ ఏంటంటే ఢిల్లీ వెళ్ళంగానే మనాలి వెళ్ళడానికి ముందు షాపింగ్ చేయాలి. ఆ షాపింగ్ కోసం చీప్ అండ్ బెస్ట్ మనకి సరోజినీ మార్కెట్ ఉంటుంది. అక్కడ సరోజినీ మార్కెట్కి మేము వెళ్ళాము. అది కూడా ర్యాపిడో ద్వారా చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. అదే మనకి బయట క్యాబ్లు కానీ ఏం బుక్ చేసుకున్నా 200, 250 అలా ఉంటుంది. ర్యాపిడోలో మీరు బుక్ చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా చీప్గా 100 రూపీస్, ఒక్కోసారి 90 రూపీస్, 120 రూపీస్లో వెళ్ళిపోవచ్చు. సరోజినీ మార్కెట్కి మేము 15 minutesలో చేరుకున్నాము. సరోజినీ మార్కెట్లో మీకు ఏమేమి జరిగింది ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. మనకి ఐటమ్స్ కూడాను చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకు దొరుకుతాయి. లేడీస్ ఐటమ్స్ కానీ, జెంట్స్ ఐటమ్స్ కానీ. మెయిన్ మనాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మనకి గ్లౌజెస్ కానీ, కోట్స్ కానీ, క్యాప్స్ కానీ చాలా తక్కువ రేట్లో చీప్ అండ్ బెస్ట్లో మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ షాపింగ్ చేసుకొని మాత్రమే మనాలి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మనాలిలో బాగా కాస్ట్లు ఎక్కువ, ఇక్కడ బాగా కాస్ట్ అనేది బాగా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అది గమనించగలరని నేను కోరుకుంటున్నాను. బార్గెనింగ్ అనేది చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫిక్స్డ్ రేట్లు అనేవి కొన్ని ఐటమ్స్కి ఉంటాయి. మ్యాక్సిమం అనేది బార్గెనింగ్ ద్వారానే మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పడం థౌజండ్స్లో చెప్తారు, బట్ మనకి ఏంటంటే హండ్రెడ్స్లోనే వస్తుంది. 500, 400, 700 అలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ సరోజినీ మార్కెట్లో మేము మార్కెటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మేము రెడ్ ఫోర్ట్కి అనేది బయలుదేరడం జరిగింది. ర్యాపిడోలో బుక్ చేసుకున్నాము, అది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది. రెడ్ ఫోర్ట్కి బయలుదేరి వెళ్ళిన తర్వాత రెడ్ ఫోర్ట్లో ఒక 1/2 hour అనేది మేము స్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత రెడ్ ఫోర్ట్ నుంచి మేము ఢిల్లీ గేట్ వెళ్దాం అనుకున్నాము. అది మెట్రో స్టేషన్ ద్వారా ఢిల్లీ గేట్ వెళ్ళి ఢిల్లీ గేట్లో ఒక 1/2 hour ఉన్నాము. అక్కడే మనకి క్యాంటీన్ ఉంటుంది, ఆంధ్ర క్యాంటీన్. ఆ క్యాంటీన్లో భోజనం చేసిన తర్వాత ఢిల్లీ గేట్లో ఒక 15 minutes ఉన్న తర్వాత మళ్ళీ మేము మెట్రో ద్వారా మళ్ళీ మేము వెళ్ళడం జరిగింది. అలాగే మనాలి వెళ్ళడానికి టికెట్స్ అనేవి రెడ్ బస్ ద్వారా బుక్ చేసుకున్నాం. చాలా తక్కువలో వచ్చినాయి ఫ్రెండ్స్.